హలో అండి. ఈరోజు నేను ఒక కొత్త రకమైన వంటతో మీ ముందుకొచ్చాను. మనం చిన్నప్పుడు బడ్డీ కొట్టుల్లో తిని కొబ్బరుండలు ఐడియా ఉండే ఉంటుంది. అలాంటి కొబ్బరుండ టేస్ట్ కోసం నేను కొబ్బరుండలు ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ మనం ఒక నేనైతే చిన్న సైజు ఉన్న కొబ్బరికాయలు 2 తీసుకున్నానండి. అవి చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. మీరు కావాలంటే కొబ్బరి వెనకాల ఉన్న బ్రౌన్ పార్ట్ని తీసేయచ్చు. లేత కొబ్బరి అయితే అలాగే మనం మిక్సీ పట్టేసుకోవచ్చండి. మనకి ఎంతో ట్రెడిషనల్ అయిన కొబ్బరి ఉండలు చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి చాలా బాగా ఇష్టపడతారు కదండి. ఇవి కొబ్బరి లడ్డు ఎలాంటి బెల్లం పాకం లేకుండా ఎలా తయారు చేసుకోవచ్చు సింపుల్గా 2 ఇంగ్రీడియంట్స్తో ఎలా తయారు చేసుకోవచ్చు ఈజీగా నేను చెప్తాను. ఫస్ట్ మనం కొబ్బరికాయలు చిన్న చిన్నగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. కొంచెం కొంచెం ముక్కలు వేసుకుంటూ పట్టుకోవాలి. ఒకేసారి వేయడం వల్ల మన మిక్సీ అనేది కొద్దిగా సౌండ్ వస్తుంది. కొంచెం కొంచెం పల్స్ ఇచ్చుకుంటూ తీసుకోవాలి. అలాగే మనం కొబ్బరి తురుము 3 కప్పులు, నాకైతే 3 కప్పులు అయిందండి. బెల్లం తురుముకొని 2 కప్పులు తీసుకోవాలి. 1 కప్పు తగ్గించి తీసుకోవాలి. లేదు కొద్దిగా బెల్లం ఎక్కువ తినేవాళ్ళు అయితే 2.5 అలా తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత మనం ఒక ప్యాన్ తీసుకోవాలి. ప్యాన్ తీసుకొని కొబ్బరి తురుము నేను 3 కప్పులు తీసుకున్నానండి. ఫస్ట్ తురుమంతా వేసేసుకోవాలి. అలాగే బెల్లం కూడా డైరెక్టర్గా మంచిగా తురుముకొని సన్నగా డైరెక్టర్గా నేను కొబ్బరి తురుము 3 కప్పులు అయిందండి. అలాగే బెల్లం తురుము 2 కప్పులు తీసుకున్నాను. 2 డైరెక్టర్గా ఎలాంటి నీళ్ళు కూడా పోయాల్సిన అవసరం ఉండదండి. మనకి దగ్గర పడిపోతుంది 2. మనం అక్కడ వాటరు చూస్తాం కదండి. ఆ వాటర్ కూడా చూస్తే కొంచెం వాటర్ కూడా ఇంకిపోయేలాగా మనం దగ్గర పెట్టుకోవాలి. అలా చేసిన తర్వాత మీకు టేస్ట్ కనుక ఇంకా బాగుండాలి అంటే యాలకుల్ని మంచిగా పొడి చేసి తీసుకోవాలి. నేనైతే యాలకులు కొంచెం షుగరు మిక్సీ పట్టించి దాంట్లో వేసాను. అలాగే ఇంకొంచెం టేస్ట్ కోసం గీ వేసుకోవచ్చండి. లేదు నేను గీ వేసుకోలేను అన్నవాళ్ళు స్కిప్ చేయొచ్చు. నేను నెయ్యి వేసాను టేస్ట్ కోసం, మా పిల్లలు నెయ్యి ఇష్టంగా తింటారని. మీరు నెయ్యి వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. యాలకులు దంచి వేసుకోండి, మంచి స్మెల్ వస్తుంది. మనం తినేటప్పుడు కొబ్బరి లడ్డు అనేది మనకి మంచి టేస్ట్ వస్తుంది. అలాగే ఒక 15 దగ్గరగా మగ్గించుకున్న తర్వాత మనకి చేతికి నెయ్యి కొద్దిగా అంటించుకుంటూ మనం కొబ్బరి లడ్డు అనేది చుట్టుకోవాలి. నేనైతే చిన్న లడ్డు చుట్టాను. పిల్లలు చిన్న లడ్డు అయితే ఒకటి తిని, లేకపోతే 1, 2 తిని ఉంటారు. అదే పెద్దది చేసామంటే సగం తినేసి సగం మనకి వేస్ట్ చేస్తూ ఉంటారు. అందుకే ఒక చిన్న లడ్డూలు అనేది చుట్టుకోవాలి. పిల్లలు ఇష్టంగా తింటారు. స్నాక్స్లో పెట్టడానికి బాగుంటుంది. పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి. మనకి ఇలాంటి లడ్డూలు చిన్నప్పుడు షాపుల్లో దొరికేవి. అప్పుడు రూపాయికి ఒకటి అలాగ ఇచ్చేవాళ్ళు కదండి. ఇప్పుడు మనమే సింపుల్గా చేసుకోవచ్చు. పాకం కూడా అవసరం లేదండి వీటికి. నేను చెప్పినట్టు వీడియో చూస్తూ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.